జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథి చేశారు. ఐసిడిఎస్ నుంచి డిఆర్డిఏ నుంచి స్టాల్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. స్టాల్స్ ని మేడం గారు విజిట్ చేస్తున్నారు. సేల్ ఎలా ఉంది? బాగుంది. చాలా దీని సంఘాల ద్వారా విడిగారు మొత్తం జూమ్ పెట్టి కింద మహిళా సంఘాల వరకు ఓఎన్డీసీ ఆన్లైన్ ప్రొడక్ట్స్ ని మేడం గారు విజిట్ చేస్తున్నారు. వాటిపై అమ్మకాలు చాలా పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. మొత్తం సంవత్సరం పాటు ఇస్తారు మేడం. సంవత్సరంలో 150 గంటలు వాళ్ళు ఆన్లైన్లో చదివారు. 3,000 మన వీడ్స్ స్టాల్ దగ్గరికి వెళ్ళండి. మెట్రో పీడీ గారు జిల్లా కలెక్టర్ గారు అంబేద్కర్ గారు, పార్లమెంటు సభ్యులు కలిసిట్టి అప్పల్ నాయుడు గారు, నేటి ఈ కార్యక్రమం వెంటనే అసెట్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. బ్యాంక్ లింకేజ్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ రోజు డిఆర్డిఏ వెలుగులో లక్పతి దీది వెలుగు మనం ట్రైనింగ్ ఇచ్చి ఇవి సప్లై చేయడం ఈ రోజు లాంచ్ చేస్తున్నాం. 90 డేస్. ఈ రోజు ఫస్ట్ అంటే ఒక మన ఇంజనీరింగ్ కాలేజ్ చేస్తున్నాం. మహిళా ప్రాంగణంలో ఒక 50 మందితో ట్రైనింగ్ స్టార్ట్ చేస్తున్నాం. అంటే మన ప్రపంచానికి అంతా వెలుగునిచ్చేటటువంటి జ్యోతి అన్నమాట. ఎవరికైనా వెలుగునిచ్చేది ఆ జ్యోతి. మన జ్యోతి ప్రకాశనం గావిస్తున్నారు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని మరెన్నో భావించే ఎన్నో రంగాల్లో స్త్రీ మహిళగా నిలబడింది. మహిళ లేనిది ఎక్కడ? నువ్వు లేకుంటే మహిళలు నిజంగా దేవతలతో సమానం. నిద్ర లేచింది కన్నా తన పిల్లల గురించి, తన భర్త గురించి, అత్తమామల గురించి, తల్లిదండ్రుల గురించి ఎక్కువగా ఆలోచించడమే కాకుండా సొసైటీ కంటూ తనకంటే ఏదో చేయాలని తపంతో రోడ్ల మీదకి వచ్చి ఉద్యోగాలు చేసుకునే స్థాయి వరకు ఎదిగిన ప్రతి ఒక్క మహిళామూర్తి కూడా ఈరోజు దేవతతో సమానమే. ఆ మహిళామూర్తులందరికీ కూడా ఒక్కసారి శిరస్సు నుంచి పాదాభివందనం చేసుకుంటూ ఈరోజు ఒక సమాజ బాధ్యత అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం అనేది. ఎందుకంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడానికి వెనకాతల ఇందాకే మన పెద్దలు చెప్పారు, 100 సంవత్సరాల క్రితం నుంచి కూడా ప్రతి మహిళ పోరాటం కూడా ఇందులో ఉంది. అటువంటి పోరాట స్ఫూర్తికి నిదర్శనంగా మహిళల్ని ముందుకు రాణించాలి అని 365 రోజుల్లో మొక్కుబడిగా ఇచ్చారా, గుర్తు చేసుకోవడానికి ఇచ్చారా, లేకపోతే నిజంగా పొగడానికి ఇచ్చారో తెలియదు. కానీ మహిళా దినోత్సవంలో ఒక వేదికలు ఇచ్చినందుకు ప్రత్యేకంగా సమాజానికి మనందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. గవర్నమెంట్ తరఫున అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇంత ఘనంగా ఆర్గనైజ్ చేసిన కలెక్టర్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా మహిళా ఎమ్మెల్యే, నేను అతిథి గారిని చూసి తను ఫస్ట్ మాట్లాడగలరా లేదా అనుకున్నా కరెక్ట్ గా ఒక 9 నెలల క్రితం. కానీ ఈ రోజు ఎలా అంటే షైన్ అయిన వజ్రం ఎంత చక్కగా మెరుస్తుందో అలా ఈ రోజు మళ్ళా తిరిగి మా మహిళా వన్లో మరొక స్పీకర్ ఈ రోజు బయటకు వచ్చిందని చెప్పడానికి ఈ రోజు మీ స్పీచ్ ఆదర్శమ్మ. మీకు గాడ్ బ్లెస్ యూ. మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు. అదేవిధంగా మా యశస్విని గారి గురించి చెప్పక్కర్లేదు. మీ ఇద్దరం కూడా పోరాటం చేసిన వాళ్ళలో కలిసి పోరాటం చేసిన వాళ్ళమే. యశస్విని గారికి కూడా ప్రత్యేకంగా ఈ రోజు మీ ఇంట్లో నుంచి ఎంపవర్మెంట్ స్టార్ట్ చేసినందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు, నమస్కారాలు. 6 ఆడబిడ్డల మధ్యలో పెరిగినోడు ఎప్పుడైనా రామచంద్రుడే. అలాంటి శ్రీరామచంద్రుడైన మా ఎంపీ గారికి ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు, నమస్కారాలు. ముఖ్యంగా మా మహిళా ఆఫీసర్స్ కి, స్టాండింగ్ కమిటీ చైర్మన్ గారికి, అతి ముఖ్యంగా ఈ రోజు మా ఎస్పీ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే మహిళా రక్షణ విషయంలోనే కానీ ఈ రోజు నేను చాలా గర్వంగా చెప్తున్నా. ఇందాక మన ఆడవాళ్ళ మీద జరుగుతున్న అఘాయిత్యాలు చూస్తుంటే ఒక మహిళగా చాలా బాధపడాల్సిన పరిస్థితి. చాలా హార్ట్ కి తీసేసుకునేదాన్ని కొన్ని సిచ్యువేషన్స్. కరెక్ట్ గా 6 నెలల క్రితం ఒక ఇన్సిడెంట్ జరిగింది.
ముక్కు పచ్చలారని ఒక మైనర్ బాలిక, నాకు తెలిసి మంత్స్ బేబీ, 6 నెలల పాప మీద అఘాయిత్యం జరిగింది. 6 నెలల పాప మీద అఘాయిత్యం అంటేనే నిజంగా ఆ అవతల వాడిని ఎలాంటి వాడినైనా మనం ఏం చేయాలనుకుంటామమ్మా? చంపాలనుకుంటాం. వెనకాతల నుంచి వచ్చిన అందరూ అదే మాట్లాడుతున్నారు. అంటే మనకి అంత బాధ వస్తుంది. అరే 6 నెలల ఆడబిడ్డని చూసి నీకు ఎలాంటి ఆలోచన వచ్చింది అంటే వాడు మూర్ఖుడా, ఏంటి పరిస్థితి, పశువా అనేది ఆలోచన. కానీ అలాంటి వాడు కూడా రేపు పొద్దున బెయిల్ మీద బయటకు వచ్చి మన సమాజంలో తిరుగుతా ఉంటే మిగతా ఆడబిడ్డల పరిస్థితి ఏంటి అని ఆలోచన చేసుకొని వితిన్ 6 నెలల కాలంలోనే ఏదైనా కోర్టుకి వెళ్తే కొన్ని సంవత్సరాలు పడుతుంది అనుకున్న స్టేజ్ నుంచి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, లీగల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కోఆర్డినేషన్ తో 6 నెలల్లోనే 25 సంవత్సరాలు జైలు శిక్ష విధించిన పరిస్థితి వచ్చిందంటే మా డిపార్ట్మెంట్ వాళ్ళకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. సీటింగ్ ఇచ్చేస్తారు, మమ్మల్ని అందరినీ అక్కడ పెట్టేశారు అనమాట. అన్ని రంగాల్లోనూ ఇప్పుడు మన మహిళలు ఉన్నాము. ఆర్మీలో, పోలీసులో, అలాగే మనం ఆర్మీలో, నేవీలో కూడా అన్ని విధాలుగా డిఫెన్స్ లో కూడా మనం ఉన్నాం, పోలీస్ లో ఉన్నాం. ఉమెన్స్ డే పరంగా నిన్ను నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. తైక్వాండోలో ఇన్ని గోల్డ్ మెడల్స్ తీసుకున్నావు కదా, నీకులాగే చాలా మంది అమ్మాయిల్ని తైక్వాండోలో ముందుకు తీసుకొస్తే చాలా మందికి ఎంపవరింగ్ ఉంటుంది, సెల్ఫ్ డిఫెన్స్ కూడా ఉంటుంది. నీ పరంగా కలెక్టర్ గారికి కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నా. తైక్వాండోలోని నీకు టైం ఉన్నప్పుడు స్కూల్ దగ్గర పిల్లలకి ఎవరికైనా కూడా ఆ ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం కూడా నువ్వు చేపడతావని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. ఓకే, ఆల్ ది బెస్ట్. ఎంతన్నా హోమ్ మినిస్టర్ గారు కదండి, మహిళల భద్రత మేడం గారికి ముఖ్యం. మంచి నిర్ణయం తీసుకున్నారు, సభాముఖంగా ఇస్తున్నారండి. సపోర్టివ్ వైఫ్ దొరకడం కూడా చాలా చాలా రేర్, బట్ యు ఆర్ లక్కీ ఫెలో. నేను ఒక్కొక్కసారి చాలా సందర్భాలు, ఎందుకంటే నేను మహిళా అధ్యక్షురాలు చేశాను, మీతో నాకు అనుబంధం చాలా ఎక్కువ. ఆడవాళ్ళ కష్ట నష్టాల గురించి మాట్లాడుకునే సందర్భం. ఆడపిల్ల అంటే ఈ రోజు మహిళ, స్త్రీ, ఆడపడుచు ఇలాంటి పదాలు వస్తున్నాయి, కానీ ఆ రోజుల్లో అది ఇది అని మాట్లాడుకునే సందర్భంలో నా తెలుగింటి ఇప్పటికీ నిద్ర లేస్తూనే ఉంది. నిద్ర లేచే రోజు రావాలని మాత్రం నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ రోజు ఆస్తిలో సమాన వాటా హక్కు వచ్చి అధ్యక్ష అనే పొజిషన్ వరకు రాగలిగారంటే అది ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పెట్టిన భిక్ష. ఎంతో మంది నువ్వు ఇంట్లో 33% రిజర్వేషన్, 33% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ఆల్రెడీ ఎంపీటీసీలుగా, ప్రెసిడెంట్లుగా, జడ్పీ చైర్పర్సన్స్ గా, జడ్పీటీసీలుగా కూడా చాలా మంది మహిళలు బయటకు వచ్చి ఈ రోజు రాజకీయ రంగంలో కూడా ముందున్నారు. సమ్మకు తెలిసి ఈ రోజు వరకు ఎక్స్క్లూజివ్ మూవ్మెంట్ అన్న ఉద్యోగాలు ఎక్కడ కూడా లేవు. స్టేట్స్ అంటే అర్థం కాదు ఏంటంటే కంపారిజన్ ఒక్కొక్కసారి మనకి అలాగే వచ్చేస్తుందేమో. మగాళ్ళతో పాటు ధీటుగా ఏం చేయలేమా? చెన్నైలో మనం అలాంటి పనులు చేయమని ఈ డిస్కషన్ వచ్చింది ఐపీఎస్ ఆఫీసర్స్ మధ్యలో. ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు ఇక నేనైనా ఉన్నా, నేను ఏదో పని చేసుకుంటూ వెళ్ళిపోతుంటే మగాడితో అక్కడ కంపారిజన్ ఏంటి? మగాడిలో వెళ్ళిపోతుంది, మగాడిలో ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతుంది, మగాడిలో అరుస్తుంది. ఐపీఎస్ ఆఫీసర్ అంటారు బాగా పనిచేసే వాళ్ళకి వరకు బాగానే ఉంటుంది. నిజంగా నేను చాలా గర్వపడుతున్నాను. వాళ్ళందరికీ కూడా మహిళా దినోత్సవం తరఫున సెల్యూట్ చేస్తున్నాను నేను ఈరోజు. ఎందుకంటే నిన్న విజయవాడ సిపి గారు కూడా ఒక కార్యక్రమం పెట్టి ఐపీఎస్ ఆఫీసర్స్ తోని, అదేవిధంగా చాలా మంది మహిళా కానిస్టేబుల్స్ తోని అందులోని మా శాలిని ఐపీఎస్ ఆఫీసర్ తన ఒక మాట మాట్లాడారు. నిజమే కదా అనిపించింది నాకు కూడా. అరే అత్యాచారానికి గురైన బాలిక, లేకపోతే హత్యకు గురైన బాలిక, లేకపోతే వేధింపులకు గురైన యువతి ఇలా వస్తాయి, కానీ అత్యాచారం చేసిన యువకుడు ఎందుకు క్రిమినల్ బేస్ మనం తిప్పి రాయకూడదు? రేపుకు గురైన మహిళ అంటాం, కానీ రేప్ చేసిన వ్యక్తి, అనుమానితుడంగా రేప్ చేసిన సంథింగ్ హంతకుడు, హత్య చేసిన హంతకుడు ఎందుకు పెట్టకూడదు? నిజమే అనిపించింది. అక్కడ కూడా మనం ఎందుకు మహిళలను ఎక్స్పోజ్ చేయాలి అంటే నిజంగా సొసైటీలో మనం రోజు రోజుకి ముందుకెళ్తా ఉంటే ఇలాంటి ఆలోచనలు చాలా వస్తాయి. కూడా ప్రభుత్వాలు నడుస్తున్నాయంటే అది మహిళల మీద ఆధారపడి ప్రభుత్వాలు నడిచే పరిస్థితి వచ్చిందంటే మనం కూడా గర్వపడాలి. జరిగేది ఇది కూడా సర్వేలో తేలింది. ఎక్కడైనా ఒక భార్య భర్త ఒక ముసలి వయసు అంటే పిల్లలకి పెళ్లిళ్ళు చేసి అందరూ అయిపోయిన తర్వాత ఒక్కసారి చూసుకుంటే భర్త కన్నా భార్య ముందు చనిపోతే ఆ భర్త ఎక్కువ రోజులు సర్వైవ్ అవ్వలేడు. నిప్పులన్నీ కూడా మర్చిపోతుంది ఆ తల్లి. అది దాన్నే పునర్జన్మ అంటారు. అదేవిధంగా సైకలాజికల్ ఉండేది.
కానీ మనం సెల్ ఫోన్ లో మాట్లాడుకుంటుంటాం, ఓ పక్కన కార్తీక దీపం సీరియల్ చూస్తుంటాం, ఓ పక్క చికెన్ కూరలు ఉప్పేస్తూనే ఉంటాం, ఒక పక్క నుంచి మీ ఆయన చూస్తాం. అంటే ఎన్ని మల్టీ టాస్క్ మనం పనిచేస్తున్నామో ఆలోచించండి. ఫోర్స్ చెవిలో ఉంటుంది, చేతిలో గరిట ఉంటుంది. మనకి ఐఐటీలు కావాలి, నీటిలో సీట్లు కావాలి. అంతే తప్పించి బయటకు వచ్చి మన పిల్ల ఎలా బతుకుతున్నారనే పొజిషన్ కూడా ఆలోచించుకునే స్థాయి రావాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఆడబిడ్డ కూడా ఒకటి మనస్ఫూర్తిగా అనుకొని వెళ్ళండి. నా ఆడబిడ్డని నా మగబిడ్డని సమానంగా పెంచుతా, నా ఆడబిడ్డ కింద నా మగబిడ్డని ఇంకొంచెం రిస్ట్రిక్షన్ గా పెంచుతా, మంచి పౌరుడి కింద తీర్చిదిద్దుతాను. ఈ సొసైటీకి ఒక మంచి పిల్లలు మేము అప్పచెప్తామన్న ఆలోచనతో మీరందరూ వెళ్ళిన రోజు ఈ క్రైమ్ లో ఉండవు, ఈ గంజాయిలో ఉండవు, ఏమీ ఉండవు. మగపిల్లడు 10 దాటిన తర్వాత ఇంటికి వస్తే ఎక్కడికి వెళ్ళావరని అడిగితే అలిగి భోజనం మానేస్తాడేమో అని భయంతో అడగదమ్మా. అవునా కదా చెప్పండి అమ్మా. ఒకరోజు భోజనం మానేసినంత మాత్రం ఏం అవ్వదు. ఆ ఒక్కరోజు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావరా, ఏం చేసి వచ్చావని గట్టిగా గదమాయిస్తే, అమ్మో రేపు పొద్దున టైంకి వెళ్ళకపోతే మా అమ్మ తిడతాది అని భయంతోనే నీ కొడుకుని ఇంటికి ఇస్తాడు. ఒక్కసారి ఇది కూడా ఆలోచన చేసుకోండి. ఒక హోమ్ మినిస్టర్గా నా బాధ్యత. ఎందుకంటే చాలా మంది ఆడబిడ్డల జీవితాలు పాడైపోతున్నాయి. అలాగే ఒక ఆడబిడ్డల జీవితాలే కాదు, మగపిల్లల జీవితాలు కూడా పాడవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో చూస్తే 16 సంవత్సరాల పిల్లలు ముద్దాయిల కింద ఉంటున్నారు, 17 సంవత్సరాల పిల్లలు ముద్దాయిల కింద ఉంటున్నారు. ఒక నంద్యాల ఉచ్చుమరి కేసులో 14 సంవత్సరాల కుర్రోడు ముద్దాయి. 14 సంవత్సరాల కుర్రోడికి వాడికి అభంశుభం తెలియదు అని మనం అనుకుంటాం. కానీ 6 సంవత్సరాల అమ్మాయిని రేప్ చేసి చంపేసిన దాంట్లో నిందితుడు. మన అబ్బాయి జీవితం ఏంటో ఆలోచించండి ఒకసారి. అలాంటి సిచ్యువేషన్స్ లో ఏ రోజు కూడా మన పిల్లలు ఉండకూడదు అంటే మనమే జాగ్రత్తగా పెంచుకోవాలి. ఈ నేపథ్యంలో ప్రతి తల్లి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గౌరవ మేనిఫెస్టోలో పెట్టి చెప్పినట్టుగా ప్రతి అమ్మక వందన కూడా ఈ ఏప్రిల్ జూన్ నుంచి మీ అందరికీ కూడా వచ్చే పరిస్థితి. దీపం పథకం ఆల్రెడీ వస్తుంది, స్త్రీనిధి, అదేవిధంగా మీ ఫ్రీ బస్ పాస్, ఏదైతే సూపర్ 6 చెప్పారో అవన్నీ కూడా అతి త్వరలో మీ అందరి ఇంట్లోకి చేరతాయని చంద్రబాబు నాయుడు గారు పరంగా మేమందరం కూడా గవర్నమెంట్ పరంగా మీ అందరికీ కూడా తెలియజెప్పుకుంటున్నాం. ప్రతి ఆడబిడ్డ రక్షణగా ఉండాలి, ప్రతి ఆడబిడ్డ బాధ్యత మాది. మీరందరూ కూడా హ్యాపీగా ఉంటేనే మేమందరం కూడా హ్యాపీగా ఉండేది.